నేను నిజంగా ఈ చెడు కార్యం చేస్తున్నాను అని నీకు అర్థమైతే ఎవరిని చూసి సిగ్గుపడాల్సిన పని లేదు. ఆయన పాదాల చెంత మోకరించి కన్నీటితో క్షమించండి ప్రభా, ఈ తప్పు నేను చేస్తున్నానయ్యా. ఈ మధ్యాహ్న సమయం అందు మా దైవ సేవకుని నోటి నుండి నన్నే మీరు హెచ్చరించారు, నన్నే మీరు గద్దించారు. ఈ ప్రవర్తన సరిలేని కారణాన నాకు చాలామంది శత్రువులైపోయారు. ఈ ప్రవర్తన సరిలేని కారణాన బోయజులాగా, రూతమ్మలాగా మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన చాలా మంచిది అనే స్థితిలోకి నేను వెళ్ళలేకపోయాను. దయచేసి నా ప్రవర్తన సరిలేదు కాబట్టి ప్రభా, మీరు నా విషయంలో సంతోషించలేకపోతున్నారు. నా ప్రవర్తన సరిలేదు కాబట్టి నేను ఎన్నో సంవత్సరాల నుండి అడుగుతున్న నా కోరిక అలాగే నిలిచిపోయాది ప్రభా. రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, నా కోరిక మాత్రం అలాగే ఉండిపోయాది. ఈ మధ్యాహ్న సమయమందు నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా మీ మందిరంలోకి నేను వచ్చాను. ఎందుకంటే నా ప్రవర్తన సరిచేసుకోవటానికి. హల్లెలూయా.